హాయ్ ఫ్రెండ్స్, పప్పుచారు చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు ములక్కాయ పప్పుచారు, చింతపండు పులుసు, టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు, బంగాళదుంప ఫ్రై, అరటికాయ ఫ్రై. ఫ్రెండ్స్ కందిపప్పు కుక్కర్లో వేసుకున్నాం ఫ్రెండ్స్. సరిపోద్ది ఫ్రెండ్స్ ఇది పప్పుచారుకి. ఒకసారి కడుక్కొని మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా కడుక్కొని ఫ్రెండ్స్ వాటర్ వేసుకున్నాము ఫ్రెండ్స్. ఇది ఒక ఉల్లిపాయ కూడా కోసుకోవాలి, 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ కోసి పప్పులో వేసుకున్నాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు ఎలా కోసుకోవాలి ఫ్రెండ్స్, ఇవి దాంట్లో పప్పులో వేసుకున్నాం. పచ్చిమిర్చి కూడా కోసుకుందాం, పచ్చిమిర్చి టమాటాలు ఇలా ముక్కలు కోసుకొని ఇవి కూడా పప్పులు మన ఇష్టం ఫ్రెండ్స్. ఇలాగేం వేసుకోవచ్చు, లేకపోతే ములక్కాళ్ళు ఉడికిచ్చే దాంట్లోనైనా వేసుకోవచ్చు. ఇలాగ వేస్తే కొంచెం పప్పు బట్టి బాగుంటుంది టేస్ట్. ఇంకా కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాం. పసుపు వేసాను ఫ్రెండ్స్, 1 స్పూన్, కారం 1 స్పూన్ వేసుకున్నాం, కారం 1 స్పూన్, కొద్దిగా ఒక చొక్క ఆయిల్ వేసుకుంటే ఫ్రెండ్స్ పైకి పొంగకుండా ఉంటుంది పప్పు. ఎప్పుడైనా కుక్కర్లో పెట్టుకున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి, అప్పుడు పప్పు మనకి కుక్కర్ పొంగకుండా ఉంటుంది, బయటికి రాకుండా. గ్యాస్ వెలిగించేసుకొని కుక్కర్ పెట్టి మూత పెడదాం. పక్కన అన్నం ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఈరోజు పప్పుచారు, అరటికాయ ఫ్రై, బంగాళదుంప ఫ్రై ఎలా ఉందో. ఉన్నాడు కదండి మా మనవడు టేస్ట్ చేయడానికి, ఫుల్ సెలవులు ఇప్పుడు. సరే ఫ్రెండ్స్, చింతపండు నానబెట్టుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ వేసి కడిగి కొంచెం వాటర్ వేద్దాం. కొంచెం వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. అలా నానుతుంది, పప్పు ఉడికేదాకా నానుతుంది ఫ్రెండ్స్. మా వంటగది చూడండి ఫ్రెండ్స్, అలా ఉంటుంది ఫ్రెండ్స్. అలా సర్దుకుంటాను ఫ్రెండ్స్. మా మనోడు కూడా పాడు చేయడు ఫ్రెండ్స్, ఏమి సామాన్లు ఎలా ఉన్నాయి అలాగ ఉంటాయి. 3 విజిల్స్ వచ్చినాక కట్టేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఇంకా విజిల్ రాలేదు మనకి, వచ్చినాక కట్టేసుకోండి ఫ్రెండ్స్. అన్నం అయితే ఉడికింది ఫ్రెండ్స్. ఇంక తర్వాత బంగాళదుంప ఫ్రై, అరటికాయ ఫ్రై చేసినప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. పప్పుచారు తాను చేసేది. బంగాళదుంపలు అయితే ఇలా కోసి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్, నలుపు అవ్వకుండా ఉంటాయి, బాగుంటాయి. 3 విజిల్స్ వచ్చాయి ఫ్రెండ్స్. తింటున్నాక బాండీ పెట్టుకున్నాం, ఫ్రైకి బాండీ పెట్టుకున్నాం. సరిపోతుంది, 2 స్పూన్లు వేసుకో. అవన్నీ వేసేసి శరీరాలు మెత్తగా ఉడికింది చూసారు ఫ్రెండ్స్.
కొంచెం ఇది మెదుపుకున్నాం. ఇలా మెదుపుకుంటే మేకగా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం తాలింపు పెట్టుకున్నాం. మూత పెట్టేసుకున్నాం. ఇంకా మగ్గాలి. పప్పుచారు తాలింపు ఫ్రెండ్స్. కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు, రెండు రెబ్బలు కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇది అటువైపు ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ముందు అలా పెట్టేసుకొని దీనిపైన గిన్నె పెడతాం. ఎండుమిర్చి కూడా పొడి తీసుకుని ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కినాక ఎండుమిర్చి కూడా వేసుకున్నాం. ములక్కాయలో కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసాం. కొంచెం ఉప్పు వేద్దాం. కొంచెం కళ్ళు ఉప్పు వేసుకున్నాం. పప్పులో కూడా వేయలేదు, దీంట్లో వేసేస్తున్నాం. కొంచెం వేసుకున్నాం. పప్పులో కొంచెం వేసాను కదా, కొంచెం వేసుకున్నాం కలర్ కొంచెం. వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. అంటే ముక్క మగ్గాలి కదా, ములక్కాయ డైరెక్ట్ పప్పు వేస్తే ములక్కాయ మగ్గదు ఫ్రెండ్స్. అందుకే కొంచెం వాటర్ వేసి ఉడికించుకున్నాం. తాలింపు ఎప్పుడైనా పప్పుచారుకి ఇలాగే ఆగాలి ఫ్రెండ్స్, అప్పుడు బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ కలర్ వచ్చినాక సాల్ట్ వేసుకున్నాం. వేసినానా? మరి వచ్చేసావు కదా, వచ్చి సాల్ట్ వేసుకున్నాం. కలుపుతాం. నానా ఎలాగరా బయటికి వెళ్ళ. మూత పెట్టుకున్నాం. చూద్దాం ఫ్రెండ్స్ ఎలాగని. ఇలాగ వచ్చినప్పుడు కొంచెం కారం వేసేసుకున్నాం. ఒక స్పూన్ వేసాను ఫ్రెండ్స్ కారం. గరం మసాలా కూడా వేసుకున్నాం. కొద్దిగా గరం మసాలా. నానా చిందల్లి ఎలాగొచ్చి
పపాయ తీసుకో, నీకే. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం. కొత్తిమీర వేసుకున్నాం. చారు ఇలా మరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ముక్క చూసుకుందాం. ముక్క మెత్తగా అయితే కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్. ములక్కాయ మగ్గితే మూత పెట్టుకుందాం. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్, కట్ చేసుకోవడమే సరిపోతుంది. అలా చేసుకోండి ఫ్రెండ్స్, పప్పు చారు చేసినప్పుడు బాగుంటుంది. మూత పెట్టుకున్నాం. చారు మగ్గనిచ్చి చింతపండు పులుసు వేద్దాం ఫ్రెండ్స్. తీసుకొని మనకు కావాల్సినంత పులుసు ఇది. ఇంకా కొంచెం మరగనిచ్చి అప్పుడు పప్పు వేసేసుకో. చూద్దాం ఫ్రెండ్స్. ఇలాగా ఉన్నప్పుడు పప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. పప్పు దాంట్లో వేసేసుకున్నాం. ఇలాగ వేసుకొని చూసారు ఫ్రెండ్స్ ఎలా ఉందో కలర్ఫుల్గా. మనం ఇంట్లో ఎలా చేసుకుంటాము ఈజీగా. కొంచెం కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసి పలసగా ఉండాలంటే కొంచెం వాటర్ వేసుకుంటే ఇలాగైతే సరిపోద్ది. ఇది కూడా ఫ్రెండ్స్ చూసారా, ఇది కూడా ఫ్రెండ్స్ సరిపోద్ది, ఇంకేం అక్కర్లేదు. కొద్దిగా వాటర్ వేసుకుంటే వేసుకోండి, మీ ఇష్టం. మూత పెట్టుకున్నాం. కొంచెం మరగనిచ్చి దించుకోండి. ఇలా కొంచెం మరగాలి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం మరిగినాక కట్టేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో మా మనవడు తింటాడు చూడండి ఫ్రెండ్స్. పప్పు చారు అయినా ఏదైనా ఇంకా ఆయనే తినాలి. ఆయన తిన్నాక చెప్తాను ఫ్రెండ్స్, ఎలాగుందో చెప్తాను. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. కట్టేసుకోండి ఫ్రెండ్స్ క్లాస్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో పప్పుచారు మునక్క. ఇది బంగాళదుంప ఫ్రై, అన్నం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు కాంబినేషన్. హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ప్లీజ్. ఉండు పప్పు చారు ములక్కాయ, ఇది బంగాళదుంప ఫ్రై. ఇది పప్పు చారు, ఇదే అన్నం. ఇప్పుడు వేసుకుంటున్నా. ఇప్పుడు ఎవరన్నా చెప్తున్నా మమ్మకి. చాలే.
పక్కన పెట్టు. తిని దగ్గర తీసుకో ప్లేటు. మీద వద్దులేం, కింద పెట్టుకో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కలుపుతున్నా నేనే. తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొనుక్కో. కాలుతుందా? కొంచెం కలుపుకోమ్మా. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో చెప్తాం అమ్మకి. ఫ్రెండ్స్ మమ్మకి లైక్ సబ్స్క్రైబ్ కదా ఫ్రెండ్స్. బంగాళదుంప ఫ్రై కూడా పెట్టుకో ముక్క. బంగాళదుంప ఫ్రై అన్నం ముద్ద పెట్టుకొని ముక్క ఒకటి నోట్లో పెట్టు. సరే. మమ్మకి లైక్ సబ్స్క్రైబ్ కదా ఫ్రెండ్స్. మొత్తం కదా ఫ్రెండ్స్. నువ్వు బాయ్ నాన్న. బాయ్ మా.